వీళ్ళది సత్యసాయి జిల్లా ధర్మవరం. ఈ పాపకి ఎన్ని సంవత్సరాలు కూడా? 14 సంవత్సరాలు. పుట్టిన కాంచి కూడా చక్కగా నిలబడలేదు, నడవలేదు, కదలికలు చక్కగా రావు. ఇట్లా నిలబడ్డా కూడా వెనక్కి పడిపోతుంది. చిన్నప్పటి నుంచి ఉందమ్మే సమస్య. మధ్యలో వచ్చింది. ఎన్ని సంవత్సరాల్లో వచ్చింది? 2 ఏళ్ళు 3 ఏళ్ళలో స్టార్ట్ అయింది. ఇక అప్పటి నుంచి నడవటం లేదు కదా. ఇప్పుడు మా దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఇట్లా నిలబడలేదు కదా, నిలబడలా. ఈ అమ్మాయి 1 నెలే వాడింది మందులు మన దగ్గర. ఈ అమ్మాయికి మందుల్లో డాక్టర్లు చేతులు ఎత్తేశారు, నిలబడలేదు. జెనెటిక్ సమస్యనే అమ్మాయిది. అర్థమైందా? ఎక్కడ మందు లేదని వదిలేశారు. జెనెటిక్ అంటే వైద్యుడు కూడా వైద్యం చేయలేరు. జెనెటిక్ సమస్యలకి క్యూరబుల్ లేదు, ట్రీట్మెంట్ కూడా లేదు. ఈ అమ్మాయి అలా నిలబడదంటే కేవలం మన మందు వాళ్ళని, అది కూడా నెల రోజుల్లో. నేను లాస్ట్ టైం పౌర్ణమికి అమాస్కు చెప్పిన 1 మంత్ అడ్వాన్స్డ్ మందు చేస్తున్నాము, దాని రిజల్ట్స్ చూడాలని. ఇగో దాని రిజల్ట్స్ ఇది అన్నాడు అమ్మ సార్. అంతకుముందు ఎత్తుకొని వచ్చేది, నిలబడలేదు, అసలు పడిపోతుండే. ఇట్లా నిలబెడితే పడిపోయేది. ఈ అమ్మాయి ఒకటి, మళ్ళీ వాళ్ళు కూడా. ఈ అబ్బాయి సెల్బ్రల్ పాలసీ అబ్బాయిది. నడువులు నిలబెట్టలేడు, మెడలు నిలబెట్టలేడు, కాళ్ళు నిలబెట్టలేడు. మాటలు అప్పుడు ఉన్నాయండి, లైట్గా ఉండే. అప్పుడు మాటలు లైట్గా ఉండే. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినా చక్కగా మాట్లాడుతున్నాడు, నడిపించాయని కూడా. ఇది జెనెటిక్ సమస్యనే. జెనెటిక్ ప్రపంచవ్యాప్తంగా ఎవరు ట్రీట్ చేసేవాళ్ళు లేరు, గుర్తుపెట్టుకో. ప్రపంచ స్థాయిలో జెనెటిక్ సమస్యలు అంటే ఎవరు ఏం చేయలేరు. ఒక చేయి పట్టుకుంటే నడవగలుగుతున్నాడు. ఈయన 2వ నెల అయింది, 3వ నెల స్టార్ట్. ఇప్పుడు మందు 2 నెలలు కంప్లీట్ అయినాయి. ఇవన్నీ జెనెటిక్ ఇష్యూస్ ఓన్లీ మనతోనే సాధ్యపడుతున్నాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది తల్లిదండ్రులు అసలు వీటికి మందులు లేవు, డాక్టర్లు వీళ్ళని మాంసం ముద్ద అని పిలుస్తారు. డాక్టర్లు వీళ్ళకి పెట్టే పేరేంది? మాంసపు ముద్ద. అంటే ప్రాణం ఉంటుంది కానీ కదలికలు అనేవి ఉండవు. ఉన్నకాడ ఉన్నట్టుగానే ఉంటారు, నడవలేరు, తిరగలేరు. మాటలు కూడా చిన్నగా స్లోగా వెళ్ళిపోతుంటాయి. ఈ సమస్యలన్నిటికి కూడా మన దగ్గర పరిష్కారం చక్కగా వస్తుంది. కాబట్టి కొద్దిగా మందుని అర్థం చేసుకొని స్థిరంగా వాడతారని ఇవన్నీ చూపిస్తున్నాం. ఈ మందు యొక్క గొప్పతనం అర్థమైందండి. ఈ అమ్మాయి 14 సంవత్సరాలు. అంతకుముందు వాళ్ళకి ఏ విధంగా అంటే ఇక్కడికి రాకముందు ఎట్లా ఉన్నారో మీకు ఏదైనా సందేహాలు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. స్థిరమైనటువంటి మనుషులతోటి మందులు వాడితే అది సాధ్యపడుతుంది ఇక్కడ అని చెప్పడానికి చూపిస్తున్నాము. ఇక్కడ వైద్య విధానం అనేది చాలా క్లిష్టంగా జెనెటిక్ డిఎన్ఏ లెవెల్లో జరుగుతుంది. అంటే జెనెటిక్ డిఎన్ఏ లెవెల్లో మనకి వర్క్ అవుతున్నటువంటి మందులు శరీరంలో ఎలాంటి వ్యాధిని కూడా ఉంచవు. కాలిగోటి దగ్గర నుంచి కాలిగోటి నుంచి తల ఎంట్రుక వరకు కూడా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలని క్యూర్ చేసుకుంటుంది. న్యాచురల్ ప్రక్రియలో శరీరమే సెల్ రిజ్యువనేషన్ అంటాం. అది ఇక్కడ సాధ్యపడింది కాబట్టి ఈ అమ్మాయి మీ కళ్ళ ముందు నడిచింది. ఇదేం చిన్నది కాదు. తల కింద తపస్సు చేసినా సాధ్యపడినటువంటిది సమస్య. ఇప్పుడు ఆ పిల్లోడిది కానీ ఈ అమ్మాయిది కానీ. కాబట్టి ఇచ్చే మందు చాలా విలువైంది. కాబట్టి ఇది ఇప్పటి కోసం కాకుండా రేపు ఫ్యూచర్లో ఫర్దర్గా ఏదైనా సమస్యలు రాకుండా ఉండడానికి మనం ఇచ్చేటువంటి మందు తోడ్పడుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. ఆ అమ్మాయి మా దగ్గరికి రాకముందు ఎట్లా ఉన్నదో తల్లి మాట్లాడుతుంది, ఒకసారి వినండి. నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. కానీ నీకు వచ్చి నా బిడ్డ బాగా నడిచింది. అప్పుడు నడిచినా కానీ ఇప్పుడు పడతాను పోతా కానీ మా కళ్ళని కానీ గుడ్లు పోయినాయి. కానీ ఇట్లా మెదడు పనిచేయదు, సరిగ్గా లేదు అని చెప్తాండ్రి. అయినా నేను డాక్టర్ దగ్గర అన్నింటికీ తిరిగినా. నేను యాడ్ బాగా తిరిగినా కానీ ఎవరు చెప్పలేరు. చెప్పకపోతే కానీ సపోర్ట్ అయితే ఉండాలి. ఇదైతే ఈ జబ్బు అయితే బాగా కాదు అని చెప్పింది. చెప్పినా కానీ మేమైనా కానీ విడిచిపెట్టలే. అయినా తిప్పుతూనే ఉన్నాం. అయినా ఏడ బాగా చూస్తారో ఏమో అని పోతాను. అయినా నాకు ఉండేది ఒక కూతురు, మా పిల్లలు. అయినా ఆడపాప ఉండేది బాగుంది, చూసుకోవాలి బాగా అని 14 సార్లు పడినాను. అన్ని మాటలు పడినాను. అన్నీ
సెల్లులో చూసి నేను సార్ దగ్గరికి వచ్చినాను. వచ్చి నీకు నెలకి మార్పు వస్తుంది అన్నాడు సారు. నెలకి మార్పు వచ్చింది. బాగా అవుతే కానీ ఇప్పుడు నడుస్తుంది. అప్పుడు పట్టుకోగానే పోతా అంటే ఇప్పుడు బాగా పోతుంది. అవుతే కానీ పడేది అయితే లేదు వేస్తాను. చాలా ఇబ్బంది అయితే పడినా నేను. వారానికి వచ్చేస్తాను. ఆయన మా అందరి దగ్గర కానీ అప్పుడు అట్లే ఉన్నాయి. ఇప్పుడు చాలా బాగా నడుపుతాను. ఇప్పుడు పర్వాలేదు అని ఇప్పుడు పని కానీ కొంచెం సామాన్లు కడిగేది కానీ బాగా చేస్తుంది. లేచి కూర్చొని లేచినా కానీ బాగా నిలబడుతుంది. అప్పుడు లేచినా కానీ పడతాండి. నీకు ఇట్లా వాళ్ళు పడిపోతాండే. మా కాళ్ళని దుర్లు తిన్నాయి. కాయలు కానీ కట్టినాయి మా కాళ్ళని. ఇప్పటికైతే బాగుంది మా బిడ్డకి. అట్లా అది కుమార్ అండి. మా బాబుకి అంటే చూపించినా కానీ ఏమీ రిజల్ట్స్ అయితే రావట్లేదు. ఇక్కడికి వచ్చినాక బాగా 5 మంత్స్లోనే వచ్చాయి. బాగా నడుస్తున్నాడు. ఇప్పుడైతే మాకు చాలా ధైర్యం ఉంది. సార్ బాగా మందులు ఇచ్చి బాగా హెల్ప్ చేస్తారు. మేము ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చామండి ఇక్కడికి. చాలా మాకు చాలా ఆనందంగా ఉంది. మా బాబు నచ్చినది. వీకున్నాయి ఇంకా ఏమున్నా టైం పడుతుంది అని చెప్పారు. ఇక్కడికి వచ్చి 3 మంత్స్ బాగా రిజల్ట్స్ వచ్చాయండి. మాకైతే మా దేవుడు సార్ మాకైతే చాలా. అప్పుడైతే నా మందు పెద్దలకు కూడా తిరగవండి. అట్లా మాట్లాడుతున్నాడు. ఒకసారి పలుకుతున్నాడు. బాగా నడుస్తాడు. సపోర్టుతో బాగా నడుస్తున్నాడు అండి ఇప్పుడైతేను.